అమృతవాక్కు ప్రేక్షకులకు యేసు నామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం నీతిమంతుల ఇండ్లను ప్రభు ఆశీర్వదించును అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 33వ వచనంలో ఈలాగున రాయబడి ఉన్నది, దేవుడు నీతిమంతుల ఇండ్లను ఆశీర్వదించును, దుష్టుల ఇండ్లను ఆయన శపించును అని. మరి నీతిమంతులు అంటే ఎవరు అంటే, లూకాసు వార్త 1:6లో జకర్యా ఎలిజబెత్ అమ్మలు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. అంటే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో అంతా కూడా దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనలో ఏంటంటే నిర్గమకాండ 20లో మీరు తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీకు క్షేమం కలుగుతుంది, హత్య చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, పరుల ఆస్తి ఆశించొద్దు, పరుల భార్యని మీరు ఆశించొద్దు. తప్పకుండా మనం వీటిని పాటించాలండి. మన ఇంటిలో అబద్ధాలు కానీ, దొంగతనాలు కానీ, వ్యభిచారం అంటే వేరే స్త్రీని, భార్యని కాక ఇంకో స్త్రీని ఆశపడ్డం కానీ అలా మనం చేయకూడదు అన్నమాట. ఆ తర్వాత నూతన నిబంధనకు వస్తే యేసుప్రభు ఏం చెప్తారంటే, అక్కడ మోషే చెప్తాడు దొంగతనం చేయొద్దని. మరి నూతన నిబంధనలో యేసుప్రభు ఏం చెప్తారంటే మత్తయి సువార్త 5 తప్పకుండా చదవాలండి. దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందేదరు. ఇంకా దొంగతనం అనేది బాలశిక్ష అయిపోయింది. ఇప్పుడు మన హై లెవెల్లో ఉండి ఒకరికి ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు నేను దొంగతనం చేయొద్దు అని నాకు అవసరం లేదండి చెప్పడం, ఎందుకంటే నాలో యేసుప్రభు ఉన్నారు కనుక ఈ యేసుప్రభు చేతులుగా నేను ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా ఉంటానన్నమాట. అలా మనం ఉండాలి. మరి నీతిమంతులు లంచాలు తీసుకోవడము, ఆ తర్వాత వేరే వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడము అలాంటివి చెయ్యరు కదా. దేవుని ఆజ్ఞలకి లోబడి జీవించాలంటే కుటుంబంగా ప్రార్థించుకుంటారు. నోవా కుటుంబ ప్రార్థన చేశాడని ఆదికాండం 8:20లో ఉంటుందన్నమాట. కుటుంబంగా ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని దాని ప్రకారం జీవిస్తారు. ఎవరికైనా ఇవ్వవలసింది వాళ్ళు తప్పకుండా ఇస్తారండి. అబ్రహాం జీవితం మీరు చదివితే ఆదికాండం 12 నుంచి 23 వరకు అన్నమాట. అతిథి సత్కార్యాలు చేస్తాడు. ఆదికాండం 18లో 23లో ఏంటంటే సారా మరణిస్తుందండి. ఇంకా అప్పుడు హెబ్రోన్లో ఉంటారనమాట వాళ్ళు. ఇంకా తన భార్య సారా మరణించినప్పుడు అక్కడ హిత్తీలు నివసిస్తూ ఉన్నారనమాట. ఆ పొలాలన్నీ కూడా వాళ్ళవి. అప్పుడు హిత్తీల ముందు ఆయన సాగిల పడతాడండి. సాగిల పడి నా భార్య మరణించింది, ఆమె శవాన్ని సమాధి చేయడానికి మీరు నాకు ఆ పొలం అమ్మండి అని, మక్ఫేల గుహ అన్నమాట, ఆ పొలాన్ని నాకు అమ్మండి అంటే వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు మా మధ్య ఒక మహారాజులాగా వెలుగొందావు, నీవు పొలం కొనడం ఏంటయ్యా, ఉచితంగా ఇచ్చేస్తాం తీసుకోండి అంటే, అట్లా వద్దు నాకు, మీరు దాని ధర చెప్పండి దయచేసి, ఉచితంగా నేను దేన్ని తీసుకోనని చెప్తాడు. అప్పుడు వాళ్ళు దాని ధర నిర్ణయిస్తారనమాట. 400 తులాల వెండి అని నిర్ణయిస్తారు అక్కడ పెద్దవాళ్ళందరూ కూడా. అప్పుడు వాళ్ళందరి ముందు 400 తులాల వెండిని తూచి అతనికి ఇచ్చేసి, మక్ఫేలా అనే అతడు అనమాట, అతని దగ్గర నుంచి ఆ గుహ కొని అప్పుడు తన భార్య సారాని అందులో పాతి పెడతాడు. ఇప్పటికి కూడా మీరు హెబ్రోన్కి వెళ్తే అక్కడ వీళ్ళ సమాధులు అనమాట. సారా ముందు చనిపోతుంది, అబ్రాం పాతి పెడతాడు. తర్వాత అబ్రాం చనిపోతే ఆయన కొడుకులు అనమాట ఇష్మాయిల్, ఇస్సాకు పాతి పెడతారు. ఆ తర్వాత రిబెకా మరణిస్తే ఇస్సాకు పాతి పెడతాడు, భర్త అనమాట. ముందు భార్యలు చనిపోతారు, తర్వాత ఇస్సాకు మరణించినప్పుడు తన పిల్లలు, అలా. తర్వాత లియా చనిపోతే యాకోబ్ పాతి పెడతాడు. యాకోబ్ చనిపోయినప్పుడు ఐగుప్తులో చనిపోతాడు. అప్పుడు యోసేపు గవర్నర్గా ఉంటాడు. అప్పుడు ఆదికాండం 49 యోసేపు అతని సోదరులు అందరూ కలిసి ఐగుప్తు నుంచి వాళ్ళ నాన్న మృతదేహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడే వాళ్ళ తాత తండ్రి సమాధుల ప్రక్కన సమాధి చేస్తాడనమాట. మీరు నిజంగా అక్కడ చూస్తే దేవుని కొరకు జీవించిన అబ్రాము, ఇస్సాకు, యాకోబు నీతిమంతులు అన్నమాట. దేవుడు ఏది చెప్తే అది చేస్తారు, ఏది ఉచితంగా తీసుకోరండి. అది నాకు చాలా నచ్చుతుంది. ఎక్కడ ఏది దొరికితే అలా తీసుకోవాలి
ఆ, క్రిస్టియన్స్ కూడా ఉచితంగా ఏదైనా దొరికితే తీసుకోవాలంటే వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ లేదండి. క్రీస్తు ఆత్మ ఉంటే ఇచ్చేవాళ్ళుగా ఉంటారు కానీ పుచ్చుకునే వాళ్ళుగా ఉండరు అనమాట. అదే అబ్రహాం కడుపులోంచి పుడతాడు 1000 సంవత్సరాల తర్వాత దావీద్ అనమాట. 14 తరాల తర్వాత దావీద్ కూడా రాజు అవుతాడండి. రాజు అయిపోయిన తర్వాత ఒకసారి అక్కడ కరువు వస్తుంది తను చేసిన పొరపాటును బట్టే. 2 సమూయేలు గ్రంథం 24లో జనాభా లెక్కలు తీస్తాడనమాట. అంటే యుద్ధం చేసే ఆర్మీ ఎంతమంది అని. అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. అప్పుడు దేవుడు అంటురోగాన్ని ఇచ్చి 70,000 మందిని చంపేస్తాడండి. అప్పుడు ఇంకా యెరూషలేంకి కూడా మరణదూత వచ్చి చంపబోతుంటే దావీదు గోనె పట్ట కట్టుకొని పెద్దలు కూడా ప్రభుని అడుగుతారు, ప్రభా నేను కదా పొరపాటు చేశాను, మరి ఎందుకు అమాయకులైన ప్రజలు చనిపోతున్నారు, మన్నించండి అంటే దేవుని మనస్సు కరిగి ఆ మరణదూతకు చెప్తాడు, ఇంకా యెరూషలేం వైపు వెళ్ళొద్దు, ఇంకా చంపొద్దు అని. అప్పుడు ఆయన ఔరాన్ అనే ఒక వ్యక్తి కళ్ళం దగ్గర ఆ దూత నిలబడతాడనమాట. అప్పుడు గాదు ప్రవక్తకి ఆ దూత చెప్తాడు, ఇక్కడ దేవునికి బలి అర్పించాలి, ఈ స్థలంలో దేవునికి ఆరాధన జరగాలి అని అంటే అప్పుడు ఆ గాదు ప్రవక్త దావీదుకి చెప్తాడు. అప్పుడు దావీదు ఔరానా దగ్గరికి వెళ్తాడు. ఆయన తన కొడుకులు అప్పుడు గోధుమ తొక్కిస్తూ ఉన్నారనమాట. కళ్ళంలో గోధుమ తొక్కిస్తారు కదండి, ఎద్దులు నడుస్తూ ఉంటాయి వాటి మీద. అప్పుడు ఆ దావీదు రాజు తన దగ్గరికి రావడం చూసి ఔరానా మరి తలని నేల మీద మోపి దండం పెడతాడు. ఏంటి మహారాజా, మీరు నా దగ్గరికి వచ్చారంటే నేను దేవునికి బలి అర్పించాలి, ఈ కళ్ళం నాకు అమ్ము అంటే, అమ్మో నేను అమ్మడం ఏంటి, ఉచితంగా తీసుకోండి, మీరు బలి అర్పించడానికి ఎద్దుల్ని, అలాగే ఈ ఎద్దుల మీద ఇది ఉంటుంది కదా కాడిమా అని అంటారా, దాన్ని కూడా వంట చెరుగ్గా వాడుకోండి, ఊరికే ఇస్తా అంటే వద్దయ్యా, ఎంత ధర చెప్పు, నేను ధర ఇస్తాను అని చెప్పి అప్పుడు 50 వెండి కాసులు దాని ధర నిర్ణయించి దాన్ని డబ్బు ఇచ్చి 50 వెండి కాసులు ఇచ్చి ఆ కళ్ళాన్ని కొంటాడనమాట. అక్కడ దేవునికి బలి అర్పిస్తాడు. అప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి ఆ బలిని దహించి వేస్తుందన్నమాట. అంటే నీ పాపాన్ని నేను మన్నించానని. అక్కడే దేవాలయాన్ని తర్వాత కట్టాలని నిర్ణయిస్తాడండి దావీదు, దేవుడు చెప్పినట్లుగా. అప్పుడు అది మోరియా కొండ మీద అన్నమాట. అది 46 ఎకరాల స్థలంలో దేవాలయాన్ని కట్టాలని అంతా సిద్ధం చేస్తే దేవుడు అంటాడు, నువ్వు కట్టొద్దు దావీదు, నీ కొడుకు సొలొమోన్ కడతాడని. అలా సొలొమోన్ దేవాలయాన్ని కడతాడనమాట. ఇక్కడే ఈ ఔరానా కళ్ళం. కానీ డబ్బు ఇచ్చి కొంటారండి వీళ్ళు. దావీదు, అబ్రహాము ఎలాంటి వాళ్ళంటే ఒకరు మేలు చేస్తే మేలు కూడా మర్చిపోరు. దావీదుకి సౌలు కొడుకు జొనాథన్ మంచి ఫ్రెండ్, సహాయం చేస్తాడు. సౌలు చంపాలంటే వాళ్ళ నాన్నతో పోట్లాడి మరి జొనాథన్ దావీదుని కాపాడతాడు. దావీదు రాజు అయిన తర్వాత జొనాథన్ కొడుకు మెఫీబోషెతు 2 కాళ్ళ అవిటివి, కానీ తన కొడుకులాగా తన ప్యాలెస్లో పిలుచుకొని తన కొడుకులతో పాటు ఉంటూ తన భోజనం చేసేటప్పుడు తన ప్రక్కన కూర్చుంటాడు. అంటే తన ప్యాలెస్లోనే, తన ఇంట్లోనే తన కొడుకులాగా ఉంచుకుంటాడనమాట. అంత మంచి మనసు అండి. నిజంగా నాకు అనిపిస్తుంది ఇట్లాంటి సుగుణాలు, వర్చ్యూస్ మనకుంటే ఎంత బాగుంటుంది. ఎవరిది కూడా ఉచితంగా మనం తీసుకోకూడదు. ఒక వస్తువు తీసుకుంటే దానికి వెల ఇచ్చి మనం కొనుక్కోవాలి. అలాగే దేవుని ఆజ్ఞలు పాటించాలి. మరి సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. అతిథి సత్కార్యాలు చేయాలి. ఎవరో వెళ్తూ ఉన్నారు, అబ్రాహం పరిగెత్తుకొని వెళ్ళి మా ఇంటికి రండి, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి, వాళ్ళు అక్కడే కూర్చుంటే నేనే మీకు ఆహారం తీసుకొస్తాను, మీరు భుజించండి, తర్వాత మీరు చల్లపూట వెళ్ళండి అంటాడనమాట. ఇవి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందే మార్గాలండి. ఊరికే 4 నోటితో జపాలు చెప్పడం కాదనమాట. వెల ఇచ్చి కొనుక్కున్నప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తారు. నీతిమంతుల ఇండ్లను ఆశీర్వదిస్తారు. అందుకే అబ్రహాం కుటుంబాన్ని ఆశీర్వదిస్తే ఇన్ని వేల సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 2000, ఇప్పుడు మళ్ళా 2000, ఒక్క అబ్రహాం నుంచే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా వచ్చింది. ఆయన కడుపులోంచి పుట్టిన పిల్లలే వీళ్ళంతా.
ఇప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నారంటే అంతగా అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు, దేవుని మాట ప్రకారం నీతిగా జీవించాడు. ఆయనలో అవినీతి అనేది లేదనమాట. దావీదు కూడా అలాగే జీవించాడండి. అలాగే నోవా నీతిగా, అలాగే నూతన నిబంధనలో లూకాసు వార్తలు, జకరియా, ఎలిజబెత్ అమ్మలు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిగా జీవించారు. అందువల్ల వాళ్ళకి ఒక్క కొడుకునిచ్చిన బాప్తిస్మ యోహాన్ని ఈ లోకంలో మానవులందరికంటే గొప్పవాడు బాప్తిస్మ యోహాన్ అని యేసు ప్రభు తన నోటితో ఒప్పుకుంటారండి. మత్తయి 11:11 అన్నమాట. మన ఆస్తి ఈ లోక సంబంధమైన బంగారము వెండి కాదండి, ఇండ్లు కాదు, పొలాలు కాదు, కానీ నీతిగా జీవించడమే. దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తారు. నీతిమంతులందరూ కూడా నీతిమంతుడైన దేవుని దగ్గరికి వెళ్తారనమాట. మనం ఆరోగ్యంగా, సంతోషంగా, కుటుంబంలో సమాధానంగా జీవించాలి. చివరి వరకు మంచి ఆరోగ్యం. మోషే 120 సంవత్సరాలు మంచి ఆరోగ్యం అండి. ఆయన కంటి చూపు కూడా మందగించలేదు. అబ్రహాం 175 సంవత్సరాలు మంచి ఆరోగ్యం. ఇస్సాకు 110 సంవత్సరాలు. అలాగే యాకోబు 147 సంవత్సరాలండి. ఐగుప్తుకి వెళ్ళినప్పుడే 130, అక్కడ ఒక 17 సంవత్సరాలు జీవిస్తాడు. పెద్ద వయసులో సమాధానంగా యాకోబు తన చుట్టూ 12 మంది కొడుకులందరినీ ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 49లో సమాధానంగా మరణిస్తాడనమాట. అలా నీతిమంతుల ఇండ్లను ఆయన ఆశీర్వదిస్తారండి. ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, ఆ ఇంట్లో ప్రేమ ఉంటుంది. వాళ్ళ ఆస్తి ఏంటంటే నీతి, దేవుని యొక్క నీతిని ఆస్తిగా కలిగి ఉంటారు. ఆ కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభువు నీతిమంతుల ఇండ్లను ఆశీర్వదించును, కానీ దుష్టుల ఇండ్లను శపిస్తారంటున్నారు. ప్రభా, మేము అబ్రహాం లాగా, ఇస్సాకు లాగా, ప్రభా యాకోబు లాగా, నూతన నిబంధనలో జకరియా, ఎలిజబెత్ అమ్మలాగా నీతిగా జీవించాలి. మీరు చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవించాలి ప్రభా. మోసకరమైనది ఏది మా ఇంట్లో ఉండకూడదు ప్రభా. మాకు చెందనివేవి కూడా మా ఇంట్లో ఉండకూడదు. ఒకరికి మోసం చేసిన బిడ్డలుగా మేము ఉండకూడదు. మా పనిలో మేము నిజాయితీగా ఉంటూ మీ ఆజ్ఞల ప్రకారం నీతిగా, ప్రేమగా, కరుణ కలిగి జీవించే కృప మాకు దయచేయండి. మా ఇంటి పునాదులు ప్రభా నీతి, న్యాయము, ప్రేమ, పరిశుద్ధత అనే పునాదుల మీద మా ఇల్లు కట్టబడను గాక. మా ఇంటికి మీరు మంచి కాపరిగా, యేసయ్య ప్రభువుగా, నైనా రాజుగా ఉండి పరిపాలించండి. నీతిగల రాజు నీతిమంతుల ఇండ్లని పరిపాలిస్తాడు కనుక మమ్మల్ని పరిపాలించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీతిమంతుల ఇంటిలో దేవుని సన్నిధి ఉంటుంది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఆనందం ఉంటుందండి. ఆ కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.